సంజయ్ దేవ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం కృష్ణమ్మ. ఈ సినిమాకు వివి గోపాలకృష్ణ దర్శకత్వం వహించగా అరుణాచల క్రియేషన్స్ బ్యానర్ లో కృష్ణ కొమ్మలపాటి ఈ సినిమాను నిర్మించాడు. టాలీవుడ్ స్టార్ దర్శకుడు కొరటాల శివ సమర్పణలో ఈ చిత్రం వచ్చింది. బెజవాడ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ చిత్రం మే 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. పాజిటివ్ టాక్ తో నడుస్తున్న ఈ చిత్రం రీసెంట్ గా బ్రేక్ ఈవెంట్ ను కూడా పూర్తి చేసుకుంది. అయితే తాజాగా ఈ చిత్రం సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది. ఈ విషయాన్ని మేకర్స్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. నేటి నుంచి తెలంగాణలో థియేటర్లు బంద్ అన్న ముచ్చట తెలిసిందే. ఇక సింగిల్ స్క్రీన్ బంద్ అవడంతో ఈ మూవీని ఓటీటీ కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. అతిరా రాజీ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించగా కాల భైరవ సంగీతం అందించాడు. కృష్ణానది పక్కన ఉండే ఓ చిన్న పట్టణంలో ఉండే ముగ్గురు స్నేహితుల కథ ఈ సినిమా. ఈ ముగ్గురికి ఓ విలన్ కు మధ్య జరిగే గొడవే కృష్ణమ్మ. వీరి మధ్య జరిగిన ఓ ఘటన వారి ముగ్గురి జీవితాల్ని ఎలా మలుపు తిప్పింది, ఈ క్రమంలో ఎదురైన సవాళ్లేంటి అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.